తెలంగాణలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏందనంటే మీరు పరీక్ష కేంద్రాలకు ముందుగానే బయలుదేరాలి. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ అమ్మనో మీ నాయననో మీ అన్ననో లేదంటే పక్కింటి వాళ్ళనో ఎవరినో ఒకరిని పట్టుకొని పరీక్ష కేంద్రాలకు అర్ధగంట గంట ముందు మీరు వచ్చి ఉండు. ఏం కాదు, మీరు ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరి మీరు ఇబ్బందులు పడొద్దు, మీరు ఏమి అఘాయిత్యాలు చేసుకోవద్దు. కాబట్టి నేను తల్లిదండ్రులకు కూడా నేను ముందే చెప్తున్నా, మీరు మీ పిల్లలను జాగ్రత్తగా ఇంత టైం ముందే పంపించండి స్కూల్కి. మీరు ఎంబడే పంపిస్తేనే వాళ్ళకు టెన్షన్ అనేది ఉండదు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఏ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉండాలి అని అంటే తగిన సమయానికంటే ముందే ఉండాలి. ఉచిత బస్సు సౌకర్యాలు ఉన్నాయి, దయచేసి అందరికీ ఉపయోగించుకోండి. అదేవిధంగా రోడ్ల మీద వెళ్తున్నటువంటి బైక్ వాళ్ళే కానీ ఆటో వాళ్ళే కానీ బస్సుల వాళ్ళే కానీ ఎవరైనా ఉంటే ఏదైనా విద్యార్థులు పరీక్ష కేంద్రాల కోసం కనిపించినట్టు అక్కడ బయలుదేరుతున్నట్టు అనిపిస్తే మీరు వెంటనే తీసుకెళ్ళండి. లేదంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మీరు ఎక్కడైనా సరే సంప్రదించినట్టయితే వాళ్ళు కూడా మిమ్మల్ని పరీక్ష కేంద్రాలకు లేట్ అవుతున్నట్టయితే మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు ఇలాంటివన్నీ ఉపయోగించుకొని జాగ్రత్తగా పరీక్షలు రాయాలి. అత్యున్నతమైనటువంటి ఫలితాలను ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు తీసుకురావాలని నేను మరొకసారి అందరినీ కోరుకుంటున్నా. టీచర్లే కానీ ఇంట్లో తల్లిదండ్రులే కానీ ఎవరైనా సరే విద్యార్థులందరినీ కూడా సమయానికి పరీక్ష కేంద్రాలకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమాజ బాధ్యత అనేది ఉండాలి. మనకెందుకులే అనుకోకుండా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. కనుక మీరు కూడా అందరూ తగిన బాధ్యతలు తీసుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ రేవంత్ రెడ్డి.